హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30 తేదీ మధ్య గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. ఫస్ట్ వన్, స్విస్ బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు ఎన్ని కోట్లకు పరిమితమయ్యాయని స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు వెల్లడించింది. ఆన్సర్ 9,771 కోట్లకు. ఇంపార్టెంట్ పాయింట్స్, 2022తో పోలిస్తే 2023లో ఇవి 70% క్షీణించి 4 ఏళ్ల కనిష్టమైన 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు అనగా ఇండియన్ కరెన్సీలో 9,771 కోట్లకు పరిమితమయ్యాయని స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు వెల్లడించింది. 2023లో బ్రిటన్ నుంచి అత్యధికంగా 254 బిలియన్ స్విస్ ఫ్రాంకులు బ్యాంకుల్లో జమ కాగా ఆ తర్వాత అమెరికా, తర్వాత ఫ్రాన్స్ మొదటి 3 స్థానాల్లో నిలవడం జరిగింది. డిపాజిట్ల పరంగా 2022లో భారత్ 46వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 2023కి వస్తే 67వ స్థానానికి పరిమితమైంది. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు ఎండీగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ మనోజ్ జైన్. గుర్తుపెట్టుకోండి, బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బెంగళూరు. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వస్తు సేవల పన్ను జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. 7 సభ్యులతో ఉండే ఈ మంత్రుల కమిటీకి కన్వీనర్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని. ఇంపార్టెంట్ పాయింట్స్, జిఎస్టీ మండలి కార్యాలయం వెబ్సైట్ ప్రకారం కమిటీలో సభ్యులుగా ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, గోవా రవాణా మంత్రి మౌలిన్ గోడిన్వో, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక ఆర్థిక మంత్రి కృష్ణ బైరేగౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఉండనున్నారు. జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు సూచనలు: ఇన్వర్టెడ్ సుంకం విధానం, అంత్య ఉత్పత్తిపై కంటే ముడి సరుకు అధిక పన్ను రేట్లు ఉండడం, లో అవసరమైన దిద్దుబాట్లు చేయడం, జిఎస్టీ మినహాయింపు జాబితాపై సమీక్ష, జిఎస్టీ ఆదాయాన్ని పెంచడం తదితర బాధ్యతలు ఈ కమిటీ నిర్వర్తించాల్సి ఉంటుంది. గూగుల్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మక 2024 గ్లోబల్ గ్రోత్ యాక్సలరేటర్ అవార్డు ఏ కంపెనీకి లభించింది? ఆన్సర్ టెక్టరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంపార్టెంట్ పాయింట్స్, ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చినందుకు ఈ అవార్డుకు టెక్టరో కన్సల్టింగ్ ఎంపికయింది. లండన్లో జరిగిన ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజెస్ గ్లోబల్ పార్ట్నర్ సమ్మిట్లో ఈ అవార్డును టెక్టరో కన్సల్టింగ్ ఎండి శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు. నెక్స్ట్ వన్, భారత్లో నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లోక్ దర్శన్ రెగ్మి. ఇంపార్టెంట్ పాయింట్స్, భారత్తో సహా 8 దేశాలకు నేపాల్ కొత్త రాయబారులను నియమించింది. మాజీ సిఎస్ బ్రిటన్లోని నేపాల్ రాయబారి అయిన లోక్ దర్శన్ రెగ్మిని భారత్కు నేపాల్ రాయబారిగా నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్. కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఎందుకు నియమించింది, దాని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల నిర్వహించిన నీట్ ప్రశ్నాపత్రాల లీక్ అయిన నేపథ్యంలో ఎన్టీఏ జాతీయ పరీక్షా సంస్థ సంస్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కమిటీ సభ్యులను నియమిస్తూ జూన్ 22వ తేదీ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2 నెలల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుందని పేర్కొనడం జరిగింది. జాతీయ పరీక్షా సంస్థ సంస్కరణల కమిటీ చైర్మన్గా ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ను నియమించింది. అదేవిధంగా ఇందులో సభ్యులు ఎవరెవరంటే రణదీప్ గులేరియా, ఈయన ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్. అదేవిధంగా బీజే రావు, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్. కె రామమూర్తి, మద్రాస్ ఐఐటి గౌరవ ప్రొఫెసర్. అదేవిధంగా పంకజ్ బన్సాల్, పీపుల్ స్ట్రాంగ్ సహ వ్యవస్థాపకుడు, కర్మయోగి, భారత్ బోర్డు సభ్యుడు. ఆదిత్య మిత్తల్, ఢిల్లీ ఐఐటి డీన్. గోవింద జైస్వాల్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి. వీరందరినీ కూడా
ఈ కమిటీలో సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఉద్యోగులు పనిచేయడానికి ఉత్తమ పరిశ్రమగా ఏ పరిశ్రమకు గ్రేట్ ప్లేస్ టు వర్క్ పురస్కారం లభించింది? ఆన్సర్ అమర రాజా. ఇంపార్టెంట్ పాయింట్స్. ఉద్యోగులు పనిచేయడానికి ఉత్తమ పరిశ్రమగా తమ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందని అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షవర్ధన గౌరినేని తెలిపారు. ది గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో తిరుపతి జిల్లాలోనే కర్కంబాడి సంస్థకు దేశంలో పనిచేయడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ పరిశ్రమల జాబితాలో 68వ ర్యాంక్ దక్కిందన్నారు. వివిధ రంగాల్లోని కంపెనీల్లో పరిస్థితులను అధ్యయనం చేసి నాణ్యమైన పని పరిస్థితులు కల్పిస్తున్న కంపెనీలకు ఏటా ఈ గుర్తింపును ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ఇస్తూ ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ GWEC ఇండియా చైర్పర్సన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ గిరీష్ తంతి. నెక్స్ట్ వన్. ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి ఏటా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ శరణార్థులను స్వాగతించే ప్రపంచం కోసం. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఏటా జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా 2024 థీమ్ ఏమిటంటే శరణార్థులను స్వాగతించే ప్రపంచం కోసం. 2023-24లో ప్రభుత్వం జాతీయ నగదీకరణ కార్యక్రమం NMP కింద ఎన్ని లక్షల కోట్ల ఆస్తులను నగదీకరించింది? ఆన్సర్ 1.56 లక్షల కోట్లు. ఇంపార్టెంట్ పాయింట్స్. వాస్తవానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.8 లక్షల కోట్ల ఆస్తులను నగదీకరించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా దాన్ని చేయలేకపోయింది. అదేవిధంగా 2021-22 22-23 ఆర్థిక సంవత్సరాల్లో NMP కింద 2.5 లక్షల కోట్ల ఆస్తులను నగదీకరించాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఫైనల్గా 2.30 లక్షల కోట్ల ఆస్తులను మాత్రమే విక్రయించింది. 2028లో ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ లాస్ ఏంజలస్. ఇంపార్టెంట్ పాయింట్స్. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ ఎప్పుడూ 2వ వారంలో మొదలవుతుంటాయి. కానీ 2028లో లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో తొలి వారంలోనే మొదలవుతాయి. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ, ప్రపంచ అథ్లెటిక్స్ సమైక్య ఉమ్మడిగా ప్రకటన చేశాయి. మూడోసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియంగా చరిత్రకెక్కనున్న LA మెమోరియల్ కొలీజియంలో అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభాపతిగా 2024 జూన్ 21న ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరీక్షా పేపర్ లీకులకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024న ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చింది? ఆన్సర్ 2024 జూన్ 21 నుంచి అమల్లోకి తేవడం జరిగింది. ఇందుకు కారకులైన వారికి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధించడానికి వీలుంది. నెక్స్ట్ వన్. భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ నిర్వహించిన తవ్వకాల్లో పురాతనమైన శేషశయన విష్ణువు అంటే పాము పైన పనుకున్న విష్ణువు శిలా విగ్రహం ఏ రాష్ట్రంలో బయటపడింది? ఆన్సర్ మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలో. ఆ విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ ఇమేజ్లో క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల రాజ్యసభాపక్ష నేతగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బీజేపీ చీఫ్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా. ఇంపార్టెంట్ పాయింట్స్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా IB చీఫ్ పదవీ కాలాన్ని మరో 1 ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం IB చీఫ్గా ఎవరు పనిచేస్తున్నారు? ఆన్సర్ తపన్ కుమార్ డేకా. ఇంపార్టెంట్ పాయింట్స్.
ఆయన 2025 జూన్ వరకు బాధ్యతల్లో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ జనరల్ భరత్ లాల్ పదవీ కాలాన్ని 7 ఏళ్ల పాటు పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గోధుమ నిల్వలపై కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. అక్రమ నిల్వలను అరికట్టి మార్కెట్లో ధరలను అదుపు చేయడం కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఎప్పటి వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా పేర్కొన్నారు. ఆన్సర్ 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా పేర్కొనడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం టోకు వర్తకులు 3,000 టన్నులు, చిల్లర వర్తకులు ఒక్కో విక్రయశాలలో 10 టన్నులు వరకు, అదేవిధంగా గొలుసు దుకాణాల వారు ప్రతి దుకాణానికి 10 టన్నులు, అన్ని డిపోలకు కలిపి 3,000 టన్నులు నిల్వల ఉంచుకోవచ్చు. కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ యూసీజీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ జార్ఖండ్. ఇంపార్టెంట్ పాయింట్స్. యూసీజీ అనేది భూమిలో ఉన్న బొగ్గును మండే వాయువుగా మార్చే పద్ధతి. మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి విలువైన వాయువులుగా మారుస్తారు. వీటిని విద్యుత్ ఉత్పత్తితో పాటు సింథటిక్ నేచురల్ గ్యాస్, ఇంధనాలకు రసాయన ఫీడ్ స్టాక్గా, ఎరువులు, పేలుడు పదార్థాలకు, పారిశ్రామిక అప్లికేషన్లకు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, తీవ్ర మూర్ఛవ్యాధి నియంత్రణ కోసం 12 ఏళ్ల బాలుడు పుర్రెలో ఏ దేశ శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాత్మక సాధనాన్ని అమర్చారు? ఆన్సర్ బ్రిటన్. ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి. ఓరాన్ నాల్సన్ అనే బాలుడికి లెనాక్స్ గ్యాస్టర్ సిండ్రోమ్ అనే రుగ్మత ఉంది. ఇది చికిత్సకు లొంగని ఒక రకం మూర్ఛవ్యాధి. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందిన ఆటగాడు? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఏ భారత టేబుల్ టెన్నిస్ స్టార్ WTT కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్గా రికార్డు సృష్టించింది? ఆన్సర్ ఆకుల శ్రీజ. ఇంపార్టెంట్ పాయింట్స్. 2024 జూన్ 23న లాగోస్ నైజీరియాలో జరిగిన టోర్నీలో శ్రీజ చైనాకు చెందిన డింగ్ ఈజీపై గెలిచింది. మహిళల డబుల్స్లోనూ పసిడి నెగ్గిన శ్రీజ ఒకే టోర్నీలో 2 స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గాను ఘనత సాధించింది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ అర్చనా జోడీ సహచరులైన లైనాదియా యశస్విని జంటపై గెలవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ నగరంలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది? ఆన్సర్ అయోధ్య. ఇంపార్టెంట్ పాయింట్స్. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ కోసం ₹1 నామమాత్రపు అద్దె ప్రతిపాదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాను ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. హిమాలయాల్లో ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించని గుప్తు పర్వతంపై 9 మందితో కూడిన తమ బృందం కాలు మోపిందని ఏ రాష్ట్రానికి చెందిన సోనార్పూర్ ఆరోహి పర్వతారోహకుల క్లబ్ ప్రకటించింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. ఇంపార్టెంట్ పాయింట్స్. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ జిల్లా పీర్ పంజిల్ పర్వత శ్రేణుల్లో ఈ పర్వతం 5,988 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏ రోజును ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ప్రజాసేవా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 23. ఇంపార్టెంట్ పాయింట్స్. డిసెంబర్ 20, 2002న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించడం ద్వారా ఐక్యరాజ్య సమితి జూన్ 23న ప్రజాసేవా దినోత్సవంగా భావించడం జరిగింది. నెక్స్ట్ వన్, న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ CMDగా ఎవరిని ప్రభుత్వం నియమించింది? ఆన్సర్ గిరిజా సుబ్రహ్మణ్యన్.
ఇంపార్టెంట్ పాయింట్స్. న్యూ ఇండియా అసూరెన్స్ అనేది భారత ప్రభుత్వ యజమాన్యంలోనే మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖచే నిర్వహించబడే భారతీయ ప్రభుత్వ రంగ బీమా సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో కలదు. న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ ఫౌండెడ్ ఇన్ 23 జూలై ఆఫ్ 1919. ఇటీవల వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ అధికారికంగా వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ఏ సిటీని గుర్తించింది? ఆన్సర్ శ్రీనగర్. ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ గుర్తింపు చేనేత మరియు హస్తకళల రంగానికి ఊతమిస్తుంది. అదేవిధంగా పర్యాటకం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రయోజనం చేకూరుస్తుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ చెస్ సమాఖ్య మరియు టెక్ మహేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో 2వ ఎడిషన్ గ్లోబల్ చెస్ లీగ్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది? ఆన్సర్ లండన్. ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే ఈ లీగ్ను లండన్లో నిర్వహిస్తారు. గత ఏడాది దుబాయ్లో జరిగిన తొలి ఎడిషన్లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా నుంచి వెలువడిన 2024 నివేదిక ప్రకారం భారత్లోని అత్యంత విలువైన బ్రాండ్గా ఏది నిలిచింది? ఆన్సర్ టాటా గ్రూప్. గుర్తుపెట్టుకోండి, టాటా గ్రూప్ అత్యంత విలువైన బ్రాండ్గా నిలవడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా బలమైన భారతీయ హోటల్ బ్రాండ్గా తాజ్ తన హవాను కొనసాగించింది. ఇది AAA+ బ్రాండ్ స్ట్రెంగ్త్ రేటింగ్ను పొందింది. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, కేంద్ర సర్కార్ వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలపై క్షుణ్ణమైన అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ఏ యాప్ను రైల్వే రక్షణ దళం RPF డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ రైల్వే శాఖ ఆవిష్కరించడం జరిగింది? గుర్తుపెట్టుకోండి, సంజ్ఞాన్ యాప్. ఆ 3 నూతన నేర న్యాయ చట్టాలు ఏంటంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఇవి జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఇటీవల పశ్చిమ కనుమల్లో ఇగత్పురి వద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పింది ఎవరు? ఆన్సర్ మధ్య రైల్వే లేదా సెంట్రల్ రైల్వే. ఇంపార్టెంట్ పాయింట్స్. దీని సామర్థ్యం ఎంతంటే 10 మెగావాట్లు. రైల్వే పరంగా దేశంలోనే ఇది మొదటిదని అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందే రైల్వే స్టేషన్లు, భవనాల పైకప్పులపై సోలార్ వ్యవస్థలను నెలకొల్పుతూ వస్తున్నామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల కామన్వెల్త్ కథానికల పోటీల్లో ఎవరు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు? ఆన్సర్ ముంబైకి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకూర్. ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ పడిన 7,359 మందిలో ఆమె ప్రథమరాలిగా నిలిచినట్లు లండన్లో ప్రకటించడం జరిగింది. ఈమెకు నగదు బహుమతిగా 5,000 పౌండ్లను ఇస్తున్నారు. అదేవిధంగా సంజన కథకు శీర్షిక ఎవరంటే ఐశ్వర్య రాయ్ కావడం విశేషం. అదేవిధంగా ముంబైలో ఇరుకైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న అవని అనే యువతి కథ ఇది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీని పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇంపార్టెంట్ పాయింట్స్. భారత్లో 1975-77లో విధించిన ఎమర్జెన్సీ కాలంలోనే మితిమీరిన అణిచివేతలు, దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య యోధులు చేసిన స్ఫూర్తిదాయకమైన పోరాటం గురించి నేటి తరానికి తెలియజేసేలా దాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్ సూచించడం జరిగింది. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్. పెన్ పింటర్ 2024 పురస్కారం ఎవరికి దక్కింది? ఆన్సర్ అరుంధతి రాయ్. ఇంపార్టెంట్ పాయింట్స్. నిసంకోచంగా నిజాలను వెల్లడించే రచనలకు గాను బూకర్ ప్రైజ్ విజేత ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్కు పెన్ పింటర్ 2024 పురస్కారం దక్కింది. ఇంగ్లీష్ పెన్ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించిన ఈ పురస్కారాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకగా నోబెల్ గ్రహీత, నాటక రచయిత హరోల్డ్ పింటర్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విక్రమ్ మిశ్రీ. ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రస్తుతం జాతీయ భద్రతా ఉప సలహాదారుగా ఉన్న విక్రమ్ మిశ్రీ విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్
1989 బ్యాచ్కు చెందిన ఈ సీనియర్ అధికారి చైనా వ్యవహారాల్లో నిష్ణాతుడు. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు ఎవరు సారథ్యం వహించనున్నారు? ఆన్సర్ హర్మన్ప్రీత్ సింగ్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDTకు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవి అగర్వాల్. ఈయన 1988 బ్యాచ్కు చెందిన IRS అధికారి. 2025 జూన్ వరకు రవి అగర్వాల్ CBDT చైర్మన్గా కొనసాగుతారని నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ జారీ చేసిన ఆదేశాల ఆధారంగా తెలుస్తుంది. 2024 బార్బడోస్లో జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరిపై ఇండియా ఘన విజయం సాధించింది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. ఈ 2024 T20 వరల్డ్ కప్ అనేది అమెరికా మరియు వెస్టిండీస్లో జరిగింది. అదేవిధంగా దీనితో భారత్ గెలిచిన T20 ప్రపంచ కప్పులు ఏంటంటే 2007లో ధోని సారథ్యంలో మొదటి T20 ప్రపంచ కప్ గెలిచింది. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో రెండో T20 ప్రపంచ కప్ గెలవడం జరిగింది. మొత్తంగా T20 ప్రపంచ కప్పులు 2007, 2024. అదేవిధంగా వన్డే వరల్డ్ కప్పులు అయితే 1983, 2011తో మొత్తం 4 కప్పులు అనేది ఇండియా సాధించడం జరిగింది. కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.